ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి. ఇక ఈ రాఖీ పౌర్ణమి నుంచి కూడా కన్యా రాశి వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు కూడా తీరుతాయి. అయితే ఈ యొక్క రాఖీ పౌర్ణమి నుంచి కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే కన్యా రాశి వారు ఈ రాఖీ పౌర్ణమి నుంచి వినబోయే ఆ 4 శుభవార్తలు ఏమిటి, అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్నటువంటి ఆ 2 కోరికలు ఏ విధంగా తీరుతాయి, ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ జన్మలో ఏం పుణ్యం చేస్తున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ ఆగస్టు 28వ తారీఖున రాఖీ పౌర్ణమి నుండి కూడా ఈ కన్యా రాశి వారు గోచారంలో వీరికి ఉన్నటువంటి గ్రహస్థితుల కారణంగా ఈ యొక్క కన్యా రాశి వారు ఈ రాఖీ పౌర్ణమి శుక్రవారం నుంచి 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. ఇక ఈ కన్యా రాశి వారు వినబోయే మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక ఈ రాఖీ పౌర్ణమి నుండి కూడా ఈ కన్యా రాశి వారు వినబోతున్న మొట్టమొదటి శుభవార్త, ఎవరైతే ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు కాలేదని ఎదురు చూస్తున్నారో, అంటే గతంలో వీరికి సంబంధాలు వచ్చి అవి ఏదో కారణంగా దూరం అయిపోయి మళ్ళీ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న ఈ కన్యా రాశి వారికి ఇప్పుడు ఈ రాఖీ పౌర్ణమి తర్వాత వీరు ఏ భాగస్వామి కోసం, అంటే ఎలాంటి భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి భాగస్వామికి సంబంధించిన ఒక పెళ్లి సంబంధం వీరికి కుదరబోతుంది. ఆ పెళ్లి వారు వీరికి నచ్చుతారు, వీరు కూడా అవతల వారికి నచ్చుతారు. ఈ విధంగా పెళ్లికి సంబంధించిన ఒక శుభవార్తను ఈ రాఖీ పౌర్ణమి నుంచి ఈ కన్యా రాశి వారు వినబోతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఈ రాఖీ పౌర్ణమి నుండి వినబోతున్న 2వ శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎవరైతే విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని ఇప్పటి వరకు ఇంకా మాకు సరైన ఉద్యోగం రాలేదే అని నిరాశలో ఉన్న ఆ విద్యార్థులు, అలాగే ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్కు అటెండ్ అయ్యి ఈమెయిల్ కోసం ఉద్యోగం సంబంధించిన జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక ఈ యొక్క శుక్రవారం రోజున రాబోతున్నటువంటి రాఖీ పౌర్ణమి నుండి, రాఖీ పౌర్ణమి తర్వాత వీరికి ఇప్పటి వరకు వీరు అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ వల్ల ఒక మంచి జాబ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాఖీ పౌర్ణమి తర్వాత ఒక జాబ్ వచ్చే అవకాశాలు వీరికి పుష్కలంగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ కన్యా రాశి వారికి ఈ ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగం లభించిందన్న ఒక శుభవార్త, వీరికి ఒక గుడ్ న్యూస్ను ఈ రాఖీ పౌర్ణమి తర్వాత వీరు వినబోతూ ఉన్నారు. ఇక ఈ కన్యా రాశి వారికి ఈ రాఖీ పౌర్ణమి తర్వాత మరొక శుభవార్త ఏమిటంటే కనుక, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, పెళ్ళైన దంపతులు ఎంతో కాలంగా సంతానం లేదని బాధపడుతున్నారో వారికి సంతానం విషయంలో ఒక శుభవార్తను ఈ రాఖీ పౌర్ణమి తర్వాత వినబోతున్నారు. ఈ శుభవార్త విని వీరి ఇంటిల్లిపాది ఎంతో ఆనందిస్తారు. ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు వినబోతున్న 4వ శుభవార్త ఏంటి అంటే కనుక, ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఉద్యోగం చేస్తూ వీరికి సరైన హోదా, సరైన క్యాడర్ లేక ఉద్యోగంలో ఇప్పటి వరకు కష్టపడి పనిచేసి శ్రమకు తగ్గ ఫలితం దక్కట్లేదే, మాకు ప్రమోషన్ రాలేదే, మాకు జీతం పెరగట్లేదే అని బాధపడుతున్న ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క రాఖీ పౌర్ణమి తర్వాత వీరి యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ దిశగా వీరిపై అధికారులు అడుగులు వేస్తారు. అదేవిధంగా వీరికి జీతాలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా కన్యా రాశి వారికి ఈ యొక్క రాఖీ పౌర్ణమి నుండి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే జీతాలు పెరుగుతాయి. వీరి యొక్క కుటుంబం ఎంతో ఆనందం చెందుతారు. ఇక అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారు ముఖ్యంగా వీరి జీవితంలో 2 కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి ఈ రాఖీ పౌర్ణమి తర్వాత. మొదటి కోరిక విషయానికి వస్తే కనుక, ఎవరైతే ఈ కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తే కనుక ఆ ప్రయత్నం ఫలించగా నిరాశలో ఉన్నట్టయితే కనుక ఈ రాఖీ పౌర్ణమి నుంచి విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. వీసాలు, పాస్పోర్ట్లో అడ్డంకులు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క కోరిక ఎప్పటి నుంచో చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈ విధంగా ఈ రాఖీ పౌర్ణమి తర్వాత మీకు తీరని ఒక కోరిక, విదేశయానం చేసే కోరిక నెరవేరబోతుంది. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి జాతకులకు తీరబోయే మరొక 2వ కోరిక విషయానికి వస్తే కనుక, ఎవరికైతే ఎప్పటి నుంచో పరంగా ఏవైతే ఆస్తులు కోర్టు కేసులో ఉండి అవి ఇంకా ఒక కొలిక్కి రాక, అయ్యో మేము ఎప్పటి నుంచో కోర్టు కేసులో మా ఆస్తికి సంబంధించినవి కోర్టులో ఉండి మాకు ఇంకా సరైన తీర్పు రాలేదే, మా ఆస్తులు పోవాల్సిందేనా,
మేము చేజార్చుకోవాల్సిందేనా? మా పూర్వీకులు సంపాదించిన ఆస్తి మాకు రాదా అనే బాధలో, నిరాశలో ఉన్నట్టయితే గనక ఈ రాఖీ పౌర్ణమి తర్వాత మీ యొక్క వంశపారంపర్యంగా మీకు కోర్టులో కేసులు ఉంటేట గనక ఆ కేసులు మీ పరంగా మీకు అనుకూలంగా తీర్పులు వచ్చి మీకు ఆస్తులు దక్కే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాఖీ పౌర్ణమి తర్వాత మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టులో ఉంటే అవి మీకు దక్కి తీరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క ఆగస్టు 28వ తారీఖున శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి తర్వాత నుండి కూడా మీరు 4 శుభవార్తలు వింటారు. అలాగే మీకు 2 కోరికలు అయితే తీరబోతూ ఉన్నాయి. ఇక కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే రాత్రి నానబెట్టిన ఉనవలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ జన్మ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే, గ్రహ దోషాలు, గ్రహ పీడలు ఉంటే తొలగిపోతాయి. మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూశారు కదా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.